ఏపీలో మెడికల్ కాలేజ్ గురించి ఏం చెప్తారు? అసలు ఎవరు కట్టించారు, ఏంటి, ఎవరు శంకుస్థాపన చేశారంటే శంకుస్థాపన గురించి పక్కన పెడదామండి. మెడికల్ కాలేజ్ అయితే మన చంద్రబాబు హయాంలో కూడా జరిగినాయి కొన్ని. సో చంద్రబాబు కంటే మళ్ళీ తర్వాత జగన్ వచ్చిన దానిలో కొన్ని ఆడాడ వచ్చినాయి, కానీ పునాదులు వేసి దానికి పిల్లర్స్ వేసి వదిలేశారు, పూర్తి కాలేదు. దీని గురించి నేనేమంటే మెడికల్ కాలేజ్ కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కోట్లు పెట్టి ఎంబీబీఎస్ సీట్లను తీసేసుకున్నారు. సో దానికి కరెక్ట్ ప్రూఫ్ ఆఫ్ అయితే ఆల్రెడీ రీసెంట్గా నంద్యాల కానీ, రాజమండ్రి కానీ, అదేంది మన చిత్తూరు కానీ, ఇలాంటి మదనపల్లి, గిదినపల్లి ఇలాంటి దానిలో కొన్నిసార్లు కట్టించినటువంటివి మెడికల్లో కొన్ని ఇష్యూస్ బయటపడ్డాయి, జగన్ హయాంలో కట్టించినవి. సో ఇక్కడ గురించి నేనేమంటా అంటే జగన్ హయాంలో ఏం చేశారంటే కట్టించి పిల్లర్స్ వేసి వదిలేశారు. వాటి ఆల్రెడీ కడ్డీలు కనపడుతున్నాయి, వాళ్ళు చూపిస్తున్నారు. సో ఇక్కడ నేనేమంటాను అంటే కాలేజీలు కట్టడం చాలా ఇంపార్టెంట్. దీనిపైన ఇష్యూ నేనేమంటాను అంటే దాని తగ్గట్టు సీటు తీసుకోలే తప్ప కోట్లు దొబ్బేసుకున్నాడు. కోట్లు పెట్టి సీట్లు అమ్మేసుకున్నారు. సో ఆల్రెడీ వాళ్ళు పబ్లిక్ అక్కడ చెప్పేశారు, ఇక్కడ మెడికల్ కాలేజ్ కట్టిస్తే దాని తగ్గట్టు ర్యాంకు తగ్గట్టు వాళ్ళను ర్యాంకర్స్ను మంచి వాళ్ళని తీసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే అక్కడ ఒక సీటు దాదాపుగా 1 కోటి నుంచి 5 కోట్లకు కూడా వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో పేద విద్యార్థులు, రైతు కుటుంబంలో పుట్టిన పిల్లలు ఈ విద్యకు దూరం అయ్యే అవకాశం లేకపోలేదు కదండి. పక్కా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంబీబీఎస్ కావాలని అనుకుంటారు. అంటే కోట్ల రూపాయలు ఉన్నవాడు మాత్రమే ఎంబీబీఎస్ అవుతున్న రోజులు ఇవి. సో ఇక్కడ నేనేమంటే మీరు అన్నట్టు రైటే. నేనేమంటున్నా అంటే ప్రైవేట్ పరంగా చేసుకోకుండా చూసుకోవాలి. ఫస్ట్ ప్రైవేట్ పరంగా అయితే 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల వరకు వెళ్తుంది. ఏది ఎంబీబీఎస్ సీట్, ఒక డాక్టర్ సీట్ వెళ్తే దాని తగ్గట్టు వాళ్ళు ఏం చేస్తారు, కోట్లు నా 5 కోట్లు పోయినాయి కదా అని చెప్పి వాళ్ళు విపరీతమైనటువంటి ధోరణిలో, ఆ డబ్బు ధోరణిలో, ఆ మైండ్ ధోరణిలో ఏం చేస్తా అంటే జనాల దగ్గర నుంచి లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసుకునే విధానమైనటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు కూడా కట్టిస్తున్నారు. ఒక చిన్న దగ్గు వస్తే కానీ దానికి 100 రూపాయలు 1000 రూపాయలు కన్సల్టెన్సీ ఫీజు 1000 రూపాయలు తీసుకుంటున్నారు. మినిమం 1000 రూపాయలు తీసుకుంటున్నారు రోజు వచ్చేసి. ఇంకా వాడు కోటి నుంచి 5 కోట్లకి వెళ్ళిపోతే రేపు పొద్దున 1000, 2000 కాదు 3000 కూడా వెళ్ళిపోతుంది. సో ఇలాంటి ధోరణిలో వెళ్ళకుండా ప్రైవేట్ పరంగా చేయకుండా గవర్నమెంట్ పరంగా చదివిస్తే వాళ్ళకు మైండ్ ఉంటుంది, ఎవరిని గవర్నమెంట్ పరంగా చదివాను కదా నేను పేదవాళ్ళకి కానీ పబ్లిక్ కానీ మంచి సేవ చేయాలని ఒక డాక్టర్కు ఐడెంటిఫై వస్తుంది. సో ఒక ఐడియా వస్తుంది, ఒక ఇన్నర్ ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏపీలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసింది జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చా, లేకపోతే చంద్రబాబు నాయుడు అనుకోవచ్చా? అంటే ఏం చెప్తారు? నేను చంద్రబాబు నాయుడు అనుకుంటాను. ఎందుకంటే ఒకటి ఆయన హయాంలో దాదాపు 5000 కాలేజీలు ఆయన కట్టేసేసాడు. ఇంతకుముందు పాత దాంట్లో కూడా 2014 నుంచి 2019 కూడా కట్టేశాడు. సో 2019 నుంచి 2024 కొన్ని కాలేజీలు మాత్రమే కట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆయన గురించి కూడా వ్యతిరేకంగా ఉండట్లేదు, ఆయన కట్టించాడు. కానీ పునాదులు పిల్లర్స్ వరకే ఆగిపోయినాయి, అక్కడ పూర్తి కాలేదు. వాళ్ళే శిల్పి తీసుకుని చూపిస్తున్నారు. ఇప్పుడు జగన్ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, దాన్ని ప్రక్షాళన చేస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ ఆ ప్రక్షాళన చేయాలి, ఎక్కడ ఎంబీబీ సీట్లు కాలేజీలు మెడికల్ కాలేజ్ ఎలా పునరుద్ధరించాలి, ఎలా డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వమే అండి. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక విజన్తో థాట్తో వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ ఈ ప్రక్షాళన అనేది చంద్రబాబు నాయుడు వల్లనే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అమరావతి రాజధాని ఏది అంటే ఏం చెప్తారు? పక్క అమరావతి అండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, పక్క అదే చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ డెవలప్మెంట్ కింద కొన్ని ఐకాన్ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో వచ్చేస్తున్నాయి. దాని తగ్గట్టు నిధులు కేంద్రం నుంచి నిధులు వచ్చేస్తాయి. ఒక్కటే ఇంకా జరగాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ కట్టించుకుంటూ వెళ్ళిపోవాలి. ఆల్రెడీ కొన్ని కట్టించారు, కొన్ని జరుగుతున్నాయి, ఇంకా ఫ్యూచర్లో రాబోయి కూడా ఆల్రెడీ వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది. ఈసారి గ్రాఫిక్స్ చూపిస్తారా? గ్రాఫిక్స్ కాదండి, నేను చెప్తా ఏంటంటే ఆల్రెడీ వైజాగ్ సంబంధించి కొన్ని డెవలప్మెంట్ సంబంధించి కొన్ని అభివృద్ధి పనులు కూడా చేసేసారు వైజాగ్ లో. రీసెంట్ గా మన అద్దాలకు సంబంధించి ఒకటి వే కట్టేసేసారు. ఇంకా అడగండి, ఇప్పుడు ఏపీకి గ్రాఫిక్స్ చూపిస్తారా, క్వాంటమ్ వ్యాలీ చూపిస్తారా, ఐకానిక్ టవర్ చూపిస్తారా అనేది చర్చ. నా గ్రాఫిక్స్ అనేది ఎక్కడన్నా ఆల్రెడీ అక్కడ 2014 నుంచి 2019 వరకు కట్టించినటువంటి చంద్రబాబు నాయుడు కట్టించే అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, అన్ని ఉన్నాయి అక్కడ. తాత్కాలిక భవనాలు కదండి. తర్వాత నిదానంగా ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఏరియాలు వచ్చినాయి, దాని తగ్గట్టు కంపెనీలు కూడా వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే గ్రాఫిక్స్
అనేది తప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? గ్రాఫిక్స్ కదా, మాటల్లోనే గ్రాఫిక్స్ చూపించాడు. ఈయన కనీసం కట్టించే విధానంలో చూపించాడు కదా. నేనేమంటున్నా అంటే ఒకరి ప్రభుత్వం ఇంత, ఒకరి ప్రభుత్వం ఇంత కాదు. డెవలప్మెంట్ జరుగుతున్న ప్రభుత్వము, డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. అంతేగాని నీళ్ళు వచ్చినాయి, ఈ జన్మలో అదేంటి అమరావతి కట్టలేరు, ఒక్క నిమిషం, ఇదంతా అభివృద్ధి జరగదు అనడం తప్పండి. ఇది నా కటింగ్ టు నా విషయం. కానీ రియల్ ఎస్టేట్ మాఫియా పెరిగిపోతుంది అక్కడ అన్నట్టు. రియల్ ఎస్టేట్ మాఫియా కూడా పెరిగిపోతుంది అమరావతిలో. తప్పదండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియా అనడం తప్పండి. రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో పెరగలేదా? కొన్ని వందల కంపెనీల రకాలు వచ్చాయి. మాఫియా పెరిగిపోవడం ఒకటి, మోసం పెరిగిపోయింది. అంటే ఇక్కడ పబ్లిక్ గమనించాలి. ఇప్పుడు ఐఎస్ఐ ముద్ర కలిగినటువంటి ఒకటి, మీరు స్టాంపు కలిగినటువంటి ఒక ప్రోడక్ట్ తీసుకోవడానికి ఎంత వెంపర్లాడతారో, ఒక కరెక్ట్ వేలో ఒక కరెక్ట్ పర్సన్, కరెక్ట్ కంపెనీ ఎన్నుకొని మీరు సేల్ చేయాలి, పర్చేజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఏమంటే రియల్ ఎస్టేట్ దందా పెరిగిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్లో పెరగలేదా? కొన్ని వందల కంపెనీలు, కొన్ని వందల కోట్లు మోసం చేసి వెళ్ళిపోతున్నారు. పబ్లిక్ గమనించాలంటున్నాను. సో రియల్ ఎస్టేట్ జరగాలి. రియల్ ఎస్టేట్ జరిగితే కన్స్ట్రక్షన్ జరిగితే డెవలప్మెంట్ జరిగితే మనిషి అభివృద్ధిలోకి వస్తాడు. ఇన్ని వస్తాయండి. ఓకే, ఇప్పుడు అమరావతి రాజధాని మార్చడం వల్లనే వైసీపీ ఓడిపోయిందంటారా? 100కి 99%, 1% మాత్రమే నేను రాంగ్ మాట్లాడతానండి. 100కి 99% మాత్రమే మూడు రాజధానులు చెప్పి వైసీపీ ఓడిపోవడం కారణం 3 రాజధానులు చెప్పడం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని తిట్టట్లేదు. ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. 3 రాజధానులు ఒకటి అని చెప్పి ఒకటి కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే అభివృద్ధి గురించి మైండ్లో లేదు. ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ సినిమా వస్తే ఇది, చంద్రబాబు ఏదైనా చేస్తే ఇదని ప్రెస్ మీట్లు పెట్టి, ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. పెట్టిన ఏం మాట్లాడాలి చెప్పండి? ప్రెస్ మీట్లు పెట్టి ఆయన గురించి ఈయన గురించి అది ఇదని మాట్లాడుతున్నారో తప్ప, కనీసం అదే ప్రెస్ మీట్ పెట్టి రాజధానికి ఇన్ని కోట్లు వచ్చాయి, వైజాగ్ ఇన్ని కోట్లు వచ్చాయి, మేము ఇది అభివృద్ధి చేస్తున్నామని ఆ డాక్యుమెంటేషన్ తీసి ఓపెన్ చేసి చెప్పింటే బాగుంది. సో ఇక్కడ ఏంటంటే అమరావతినే కాదు, అసలు డెవలప్మెంట్ గురించి, రాజధాని గురించి మర్చిపోవడం వల్లనే 100కి 90% మాత్రం వైసీపీ ఓడిపోవడానికి కారణం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.